ఆదిలాబాద్ సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో బోధ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చిగురిస్తున్నటువంటి అసలు గతంలో దీనికి సంబంధించి చాలా వరకు ప్రజలు నిరసనలు వ్యక్తం చేసి వారి గలాన్ని విప్పినటువంటి పరిస్థితి. ఎన్నికల సందర్భంగా బోధ్ రెవెన్యూ డివిజన్ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సో 90 రోజులుగా కొనసాగుతున్న దీక్షలు ఆదిలాబాద్ జిల్లా దత్తత తీసుకుంటారని కూడా హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. సీఎం అవ్వకముందు ఆయన ప్రచారంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై స్థానికుల్లో కలుగుతున్నటువంటి నమ్మకం, ఎందుకంటే ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి, తర్వాత దత్తత తీసుకున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా వాళ్ళకి చిగురిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే దీనిపై పూర్తి అప్డేట్స్ అనేవి మా ప్రతినిధి అందిస్తారు. సో చెప్పండి జోషి. రైట్ రాజశేఖర్, ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ రెవెన్యూ డివిజన్ కు సంబంధించినటువంటి ఏర్పాటు ప్రక్రియకు సంబంధించినటువంటి డిమాండ్ చాలా కాలంగా ఉంది అక్కడ. అయితే బోత్ నియోజకవర్గంగా కేంద్రంగా ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనేటటువంటిది అక్కడి స్థానికులకు సంబంధించినటువంటి చిరకాల వాంఛగా అక్కడి స్థానికుల అభిప్రాయం ప్రకారంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గత టిఆర్ఎస్ హయాం నుండి కూడా అక్కడ గత 90 రోజులుగా బోత్ ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనేటటువంటి ఏకైక డిమాండ్ తో వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చెప్పడం జరిగింది. అదే క్రమంలో వాళ్ళందరూ కూడా స్థానికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అలాగే కార్మికులు, కర్షకులు, స్థానికులు, వ్యాపారస్తులు వీళ్ళందరూ కలిసి రిలే నిరాహార దీక్షలు కూడా గత 90 రోజులుగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గతంలో ఎన్నికల సందర్భంలో బోత్కు ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి సందర్భంలో మీ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ 31 లోపు పరిష్కరిస్తామని ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ప్రస్తుతము బోత్ డివిజన్ వ్యాప్తంగా కూడా పూర్తిగా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతము అఖండ విజయంతో రాష్ట్రంలో అధికారంలోకి రావడము, అలాగే రేవంత్ రెడ్డి అధిష్టానం కూర్చోవడం అనేటటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. స్థానికుల్లో ఒక హర్షాతిరేకాలు వ్యక్త పరిస్థితి. అయితే దీనికి సంబంధించి స్థానికులు అంటే త్వరలోనే తమ కళ సాకారం కానుంది అనేటటువంటి కోణంలోనే వాళ్ళందరూ కూడా ఆనందాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే డిసెంబర్ 31కి ఇంకా మరో 3 వారాల వ్యవధి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలాగో తమకు హామీ ఇచ్చినటువంటి నేత, అప్పటికి టిపిసిసి అధ్యక్షుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని, ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరించేటటువంటి పూర్తి నాది అనేటటువంటి కోణంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నేపథ్యంలో త్వరలోనే తమ కళ సహకారం కాబోతుంది అనేటటువంటి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే గత పాలకులకు సంబంధించినటువంటి నిర్లక్ష్య వైఖరి పైన కూడా స్థానికులందరూ మండిపడుతున్నటువంటి కోణం కూడా కనిపిస్తుంది. అంటే గతంలో పూర్తి ఆధిక్యంతో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా బోధలో అప్పుడు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇక్కడ జిల్లా వ్యాప్తంగా అదే పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పూర్తిగా క్షేత్రస్థాయి నుండి ముఖ్యమంత్రి పీఠం వరకు ఉన్నప్పటికీ కూడా తమ యొక్క డిమాండ్ను ఏ క్వశ్చన్ పట్టించుకోలేదు అనేటటువంటి ఒక ఆవేదన, అలాగే ఆక్రోశం కూడా స్థానికుల నుండి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు గత బీఆర్ఎస్ పాలకుల పైన వాళ్ళకు సంబంధించినటువంటి ఆవేదన, ఆక్రోశం వ్యక్తమవుతున్నటువంటి క్రమము, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి తమ యొక్క చిరకాల వాంఛ అయినటువంటి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి పలు రకాల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తారు అనేటటువంటి ఒక ఆశాభావం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వేచి చూడాల్సిందే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ దత్తతకు సంబంధించినటువంటి విషయంలో ఇచ్చిన హామీ, అలాగే బోత్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పాటుగా అక్కడ నెలకొని ఉన్నటువంటి వివిధ రకాల సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఏ విధంగా స్పందిస్తారు, పరిష్కారానికి పూనుకుంటారు అనేటటువంటి కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. రాజశేఖర్ రైట్. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే 90 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ మరొకసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నపమిచ్చి ఇలా మరొకసారి దానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రక్రియ ముందుకెళ్లేలాగా ప్రయత్నం చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అధికార పార్టీగా కాంగ్రెస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో ఏ క్వశ్చన్ కూడా ప్రభుత్వ స్థాయిలో పనులు కావు అనేటటువంటి అవగాహన బోత్ నియోజకవర్గ కేంద్రానికి సంబంధించినటువంటి స్థానికుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ కోణంలో చూసినట్లయితే ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి, అలాగే రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ద్వారా కూడా వాళ్ళు కొంత ప్రయత్నాలు చేసేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అదే క్రమంలో బోత్లో ఓటమి పాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆడే గజేందర్ ద్వారా
కంది శ్రీనివాస్ రెడ్డితో ఇటు ఈ యొక్క విషయానికి సంబంధించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రిని కలవడము, అలాగే తమ సమస్యను పరిష్కరించుకునేందుకు వాళ్ళు యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ విషయమై వాళ్ళందరూ కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి కంది శ్రీనివాస్ రెడ్డిని కలిసి తద్వారా తమ యొక్క డిమాండ్ను రాష్ట్ర స్థాయి వరకు, ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లేటటువంటి యోచనలో ఉన్నట్టుగానైతే తెలుస్తోంది. దీనిపైన కంది శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి అలాగే సీఎం పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి తన వంతుగా విన్నవించినట్లయితే మాత్రం సమస్య పరిష్కారానికి మరికొంత తక్కువ సమయం పట్టేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన అంటే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా గతం నుండి కూడా అంటే ఈ యొక్క ఆందోళనలు నిరసనలు ఆరంభమైన మొదటి రోజు నుండి కూడా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి డిమాండ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా ఆ యొక్క అంశానికి డిమాండ్ కు మద్దతుగా ఉన్నటువంటి పరిస్థితి. అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పరిస్థితులు ఈ రెండు చూసుకున్నట్లయితే మాత్రం రాబోయే కొద్ది రోజుల్లోనే బోతు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు సుగమం అవుతుంది అనేటటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ రైట్ జోష్, ఒకటి మీరు ప్రధానంగా కంది శ్రీనివాస్ రెడ్డి సీఎం ఎవరైతే ఉన్నారో సీఎం అవ్వకముందు నుంచి కూడా రేవంత్ రెడ్డికి సాన్నిహిత్యం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అది చాలా వరకు ఉపయోగపడుతుంది బోధు ప్రత్యేకంగా రెవిజన్ డివిజన్గా ఏర్పాటు అవ్వడానికి. సో అది చాలా వరకు కారణం అవుతుందని మనం ఆ యాంగిల్లో కూడా ఆలోచించే అవకాశం ఉన్నాయంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పూర్తిగా కూడా కంది శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి శ్రేణులు క్షేత్రస్థాయి కార్యకర్తల నుండి కూడా అంటే ముక్తకంఠంతో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు లోకి తీసుకుంటే మాత్రం ఇక మీరు అన్నట్లుగా మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడు కంది శ్రీనివాస్ రెడ్డి అనేటటువంటి అభిప్రాయం సర్వత్రా నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండు కోణాన్ని పరిశీలించినట్లయితే కంది శ్రీనివాస్ రెడ్డి కనుక బోత్ రెవెన్యూ డివిజన్ ను సానుకూలంగా స్వీకరించి వాళ్లతో పాటుగా రేవంత్ రెడ్డికి విన్నవించినట్లయితే మాత్రం ఈ యొక్క సమస్య త్వరగా పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితులే కాకుండా రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అంటే దురదృష్టవశాత్తు ఎన్నికల్లో ఓడినప్పటికీ కూడా రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎటువంటి సమస్యనైనా సరే జనం మధ్యనే ఉండి జనం కొరకే నేను తాను పనిచేస్తానని ఇదివరకే కంది శ్రీనివాస్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ కోణంలో కంది శ్రీనివాస్ రెడ్డి రాబోయే రోజుల్లో కృషి చేస్తారు అనేటటువంటి అభిప్రాయాలు కూడా స్థానికుల్లో వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కంది శ్రీనివాస్ రెడ్డి తన వంతుగా కృషి చేస్తారని చెప్పి అభిప్రాయపడుతున్నారు జనం. అలాగే బోత్ రెవెన్యూ డివిజన్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా కంది శ్రీనివాస్ రెడ్డి తమతో కలిసి వస్తారన్నటువంటి ఆశాభావం, అలాగే రేవంత్ రెడ్డి తమ సమస్యను తమ డిమాండ్ ను పరిష్కరిస్తారన్నటువంటి ఒక ఆశాభావం బోత్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి నుండి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రం.